హలో ఆల్. నేను మీ కిరణ్. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజైతే నేను మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఇది మా మమ్మీ వాళ్ళ ఇంటి నుంచే షూట్ చేస్తున్న వీడియో. ముందు రోజు నైట్ 2:00 అనమాట ఈ షూట్ అయితే. టెంపుల్స్ అన్నిటి దగ్గర కూడా రామనవమి కళ్యాణం చేస్తూ ఉంటారు కదా, రాముల వారి కళ్యాణం. ఎంత బాగా డెకోర్ చేశారు అంటే, కళ్యాణం అయిన తర్వాత భోజనాలు కూడా పెడతారు కదా, సో దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేసుకుంటున్నారు వీళ్ళు. వెజిటేబుల్స్ చాప్ చేసుకోవడం కానీ, బ్రేక్ఫాస్ట్కి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్కి అరేంజ్ చేయడం కానీ అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నారు. ఇది మా అత్తగారి ఇంటి దగ్గర ఉండే సాయిబాబా టెంపుల్ అనమాట. సో చాలా బాగా అరేంజ్ చేస్తున్నారు. అయితే మా మమ్మీ ఎప్పటి నుంచో నన్ను అడుగుతున్నారు, నాకు నీ చేత్తో చేసిన పెరుగు వడలు తినాలని ఉంది అని చెప్పి. అయితే శ్రీరామనవమి వస్తుంది కదా, ఆ రోజు నేను చేస్తానని చెప్పి చిన్నగా షూట్ చేశాను. పెరుగు వడలు అందరికీ తెలిసిందే నాకు తెలిసి. కానీ నా స్టైల్‌లో నేను ఎలా చేస్తానో అనేది మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించి, అది కూడా శ్రీరామనవమి సందర్భంగా షేర్ చేసుకోవాలనిపించి మీకు చూపిస్తున్నాను. సో, ఈ మినపప్పు నానబెట్టుకొని దాన్ని నేను మిక్సీ జార్‌లోనే నేను రుబ్బుకుంటాను. రుబ్బుకున్న తర్వాత అందులో ఫైన్‌గా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు, జీలకర్ర కొంచెం వేసి కలిపేసుకొని వడల్లాగా ఆయిల్ వేడెక్కిన తర్వాత వడల్లాగా వేసేసుకున్నాననమాట. అయితే ఈ శ్రీరామనవమి అనేది నాకు చాలా స్పెషల్. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా చాలా మెమరీస్ ఉన్నాయి ఈ రాముల వారి కళ్యాణం అంటే. మా ఇంటి ఎదురుగానే రాముల వారి గుడి ఉండేదనమాట. సో, రాముల వారి కళ్యాణం అంటే మా ఇంట్లో ఏదో ఒక కళ్యాణం జరుగుతున్న ఫీల్‌ని నేను చిన్నప్పటి నుంచి ఎంజాయ్ చేశాననమాట చాలా. ఎందుకు అంటే ఉగాది రోజు రాట వేస్తారు రాముల వారికి, సీతమ్మ వారికి. రాట వేసిన తర్వాత అక్కడి నుంచి కూడా పెళ్లి పనులన్నీ స్టార్ట్ అవుతాయన్నమాట. అంటే వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డ్స్ వస్తాయి. వాటికి బొట్లు పెట్టడం, పసుపు రాసి బొట్లు పెట్టడం కానీ, మా మమ్మీ వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఆ ఇన్విటేషన్స్ అన్నీ పట్టుకొని ఊర్లో ఉండే వాళ్ళందరికీ ఇన్విటేషన్స్ పంచడానికి వెళ్తారనమాట. రాముల వారి కళ్యాణంకి తప్పకుండా రావాలి, భోంచేసి వెళ్ళాలి అని చెప్పి. సో, అలా కళ్యాణం రోజు వచ్చేసరికి అమ్మవారిని రాముల వారిని చక్కగా అలంకరించి ఊరేగింపుతో ఊరంతా తిప్పి తీసుకొస్తారు గుడికి. సో, తేవడం కానీ, రాముల వారి కళ్యాణం, తలంబ్రాలు పోయడం ఇవన్నీ కూడా చాలా అంటే నాకు ఒక మర్చిపోలేని ఈవెంట్ అనమాట ఇది మాత్రం. అంటే నాకు చాలా ఇష్టం కూడా. సో, ఆ కళ్యాణం అయిపోయిన తర్వాత మధ్యాహ్నం భోజనాలు కూడా అక్కడే చేస్తూ ఉండేవాళ్ళమి టెంపుల్‌లోనే. టెంపుల్‌లో చేసి ఇంక ఈవినింగ్ మళ్ళీ అమ్మవారిని, సీతమ్మ వారిని, రాముల వారిని ఊరేగించి తీసుకుంటూ వెళ్తారనమాట. ఊరంతా తిప్పుతారు రథంలో. పల్లకీలో తిప్పుతారు. సో, ఆ పల్లకీ మోయడం అన్నా నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఇవన్నీ నేను చూసి, చేసి ఎక్స్‌పీరియన్స్ అయ్యే వచ్చాననమాట. సో, చాలా ఎంజాయ్ చేసేదాన్ని చిన్నప్పటి నుంచి కూడా శ్రీరాముల వారి కళ్యాణం అంటే. సో, ఇలాగ ఫ్రై చేసుకోవాలి గారెలైతే. గారెలు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మజ్జిగని రెడీ చేసుకోవాలి. పెరుగు గారెలు కదా! మజ్జిగని ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నానో అదే కప్‌తో వాటర్‌ని వేసి మజ్జిగలా చిలుక్కున్నాననమాట. దీని తర్వాత బాగా చిలుక్కున్న తర్వాత దీనికి తాలింపు వేయాలి. అయితే గారెలు స్టక్ అయిపోతూ ఉంటే మనం ఏం చేస్తామంటే జాలి గరిటెతో తీస్తూ ఉంటాం. ఇక్కడ మా మమ్మీ ఒక టిప్ షేర్ చేశారు. అలా కాదు, ఇలా ఒక స్టిక్ లాంటిది లేదంటే ఒక మన స్టిక్ లాంటి దాంతో రివర్స్ చేయాలి అని చెప్పి, ఇదేదో బావుంది అని అనుకున్నాను. సో, ఇప్పుడు ఆ మజ్జిగకి నేను తడక అయితే వేసుకుంటున్నాను అనమాట. తడక ఏం లేదు, జస్ట్ ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి, ఇక్కడైతే అల్లం వేయడం మర్చిపోయాను. నేను కొంచెం అల్లం క్రష్ చేసుకొని వేసుకుంటాను. ఇంగువ ఫ్లేవర్ కావాలి అనుకునేవారు, నచ్చుతుంది అనుకునేవాళ్ళు అది కూడా వేసుకోవచ్చు. నేను అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ చిలికుంచుకున్న మజ్జిగలో ఈ తాలింపునైతే తిరగమూత వేసేసాననమాట. వేసిన తర్వాత కొంచెం క్యారెట్‌తో డెకోర్ చేసుకున్నాను. పిల్లలు మామూలుగా ఇస్తే క్యారెట్ తినరని చెప్పేసి నేను ఇందులోనే కొంచెం క్యారెట్‌ని కలిపేసాననమాట. ఎప్పుడో అడుగుతారు కదా, మనం ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడే వాళ్ళ ఏదైనా తినాలి అని అనిపిస్తే అడుగుతారు. సో, అందుకోసమని సరే అని చెప్పి నేను ఇలా చేశాను. ఇందులోనే కొంచెం తురుముంచుకున్న క్యారెట్‌ని ఇలా వేసేసి, అప్పుడు వేయించి ఉంచుకున్న అదే గారెలు వేసాం కదా, ఆ గారెల్ని
ఇందులో డిప్ చేసేసుకున్నాం అనమాట. ఎక్కువ సేపేం పట్టదు. ఎక్కువ టైం కూడా పట్టదు నానడానికి. వెంటనే పీల్చేసుకొని చాలా సాఫ్ట్‌గా అంటే ప్లెయిన్ గారెలు వడలు తిన్నామంటే క్రిస్పీగా ఉంటాయి. ఇందులో వేయగానే మెత్తగా అయిపోతాయి. ఒక పూట నానాలి అని ఏమీ లేదు. వెంటనే నానిపోతాయి. ఒక 5 మినిట్స్ ఈ గారెలన్నీ వేసేసి 5 మినిట్స్ మూత పెట్టేసి ఉంచేసాము అంటే చక్కగా నానిపోతాయన్నమాట. నానిపోయి తర్వాత సర్వ్ చేసుకోవడమే. చిన్నప్పటి నుంచి గూడా నేనంటే చిన్నప్పుడు అంటే ఊహ తెలిసినప్పటి నుంచి నేనేదైనా టీవీలో వంటల ప్రోగ్రామ్‌లవి చూసి ఏదైనా ఇంట్లో రెసిపీ చేసి మా డ్యాడీకి టేస్ట్ చూపించగానే మా డ్యాడీ చాలా బావుంది, బావుంది అని చెప్పి అంటుండేవారు. సో, ఇప్పుడు గూడా ఈరోజు అలానే ఎన్నో ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈరోజు అలాగా నేను చేసి పెడితే ఎలా ఉంది అని అడిగితే చాలా బావుంది అని అంటున్నారు. చాలా టేస్టీగా ఉంది. మెత్తగా ఉన్నాయి. లోపల కూడా హ్మ్. పెరుగు బాగా పట్టింది అని అన్నారు. ఈ పెరుగు వడే కాదు మామూలు నార్మల్ వడ కూడా తిన్నారు. తర్వాత మా మమ్మీని కూడా అడిగాను ఫీడ్‌బ్యాక్. కానీ మా మమ్మీ అయితే అందరికన్నా లాస్ట్ తింటారు. అందరం తినేస్తాం కానీ మా మమ్మీ మాత్రం లాస్ట్‌లో తింటారు పనంతా చేసుకొని. ఇంక పిల్లల్ని అడిగితే ఆల్ టైమ్ ఫేవరెట్ బ్రేక్‌ఫాస్ట్ ఏంటి అంటే పెరుగు వడలు, వడలు అనే అంటారు. ఇంకా పిల్లలకైతే వడలతో పాటు చికెన్ కర్రీ అంటే చాలా ఇష్టం. మా చెల్లి వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు. వాళ్ళని కూడా అడుగుతూ ఉంటే చాలా బావుంది పెద్ద మమ్మీ అని చెప్తున్నారు. సో, ఈ శ్రీరామనవమి అయితే ఇలా హ్మ్. మా ఈ ఇయర్ శ్రీరామనవమి జరిగింది. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై శ్రీ